హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణ్ణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్న మనం ఇచ్చిన మెడిసిన్స్ లో ఒకటి హిట్ అయితే ఇంకోటి ఫట్ అయింది, బట్ దట్స్ ఓకే. ఈరోజు నిన్న జరిగిన రెండు మ్యాచ్ల గురించి చూద్దాం, అలాగే ఈరోజు జరగబోయే ఇంకో రెండు మ్యాచ్ల గురించి కూడా చూద్దాం. సో లైక్ చేయకుండా కంటెంట్లోకి వచ్చేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్, వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఓకే, నిన్న ఫస్ట్ మ్యాచ్ లక్నో వర్సెస్ జీటీ అయింది. సో లక్నో అయితే టాస్ గెలిచారు, ఫీల్డింగ్ తీసుకున్నారు. సో జీటీకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. గిల్ సుదర్శన్ ఇద్దరు 50 స్కోర్ చేశారు. సో గిల్ 60 of 38 balls లో కొట్టాడు, సుదర్శన్ 56 of 37. దే గాట్ గుడ్ స్టార్ట్, 100 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. బట్ వన్స్ గిల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, ఇంకా మన అవేష్ ఖాన్ వికెట్లు అయితే స్టార్ట్ చేశాడు. గిల్ 60 కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత రవి బిష్ణోయ్ ఇంటూ యాక్ట్, బిష్ణోయ్ వచ్చాడు, వరుసగా 2 వికెట్లు తీశాడు. సుదర్శన్ వికెట్ తీశాడు, వెంటనే వచ్చిన సుందర్ వికెట్ కూడా తీశాడు. సో ఒక్కసారి స్కోరింగ్ రేట్కి అయితే బ్రేక్స్ పడ్డాయి. సో అక్కడి నుంచి స్కోర్ ఎటువంటి ఏ మూమెంటం కూడా అందుకోలేదు. సో నెక్స్ట్ వచ్చిన బట్లర్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు. 14 balls 16 కొట్టాడు. లాస్ట్కి దిగ్వేష్ రాథీకి సగం అయ్యాడు. సో దిగ్వేష్ రాథీ వన్స్ అగైన్ ప్రూవ్డ్ వాల్యుబుల్ ఇన్ దట్ మిడిల్ ఓవర్స్. మంచి స్ట్రైక్ చేశాడు, ఎకనామికల్ బౌలింగ్ వేసాడు. సో 30 runs ఇచ్చాడు 4 overs. దట్స్ గుడ్. ఎండ్లో తక్కువలో 2 వికెట్లు తీశాడు. సో ఇన్ అండ్ అవుట్ గుజరాత్ అయితే 180 వరకు వెళ్ళగలిచారు. సో 180 for 6 గుజరాత్ స్కోర్. ఇన్ రెస్పాన్స్ టు ఇట్, లక్నోకి మిచిల్ మార్ష్ లేనందువల్ల పంత్ అయితే ఈరోజు మ్యాచ్లో ఓపెన్ చేశాడు. పంత్ కొద్దిగా స్ట్రగుల్ అయినప్పటికీ ఒక 4 బౌండరీలు కొట్టి మంచి ఫామ్లోకి అయితే వచ్చాడు. హీఈస్ లుకింగ్ గుడ్. ఇంకో ఒక మంచి పెద్ద ఇన్నింగ్స్కి అయితే కనిపించాడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ర్యాష్ షాట్ ఆడాడు, ఒక థర్డ్ వన్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ ద మ్యాన్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ ఫర్ దెమ్. సో ఇంకో పక్క మార్క్రమ్ మాత్రం తన రిచ్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. సో బాల్ ముందుగా బాగా పిక్ చేస్తున్నాడు, ఆ గ్యాప్లో కొడుతున్నాడు, ఆ ఇన్సైడ్ అవుట్ షాట్స్ కానీ, ఆ పికప్ షాట్స్ కానీ చాలా చక్కగా ఆడుతున్నాడు. సో ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పురాన్ 61 కొట్టినప్పటికీ మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్లాట్ఫామ్ ఎలా ప్లే చేశాడు, ఆ బౌలర్స్ని ఎలా టేక్ డౌన్ చేశాడు. సో 58 of 31 ఫ్రమ్ మార్క్రమ్, ఏ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్. సో తర్వాత పురాన్ యాజ్ యూజువల్గా తన ఫామ్ కంటిన్యూ చేశాడు. 61 of 34 balls పెద్ద పెద్ద 6 అయితే కొట్టాడు. సాయి కిషోర్ ఒకే ఓవర్లో 20 runs కొట్టాడు. సో హీఈస్ లుకింగ్ గుడ్. పురాన్ కూడా చాలా చక్కగా ఆడాడు, 61 కొట్టాడు. సో ఇంకా అక్కడే మ్యాచ్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో సుందర్ వచ్చాడు, వికెట్ తీసాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇంకో వికెట్ తీసాడు. సో కొద్దిగా మూమెంటం అనేది షిఫ్ట్ అయింది. అప్పటికే 24 balls 24 runs ఈజీగా మ్యాచ్ చేసి అయిపోతే. తర్వాత బడోని 6 of 4 కొట్టాడు. తర్వాత మిల్లర్ 7 runs కొట్టాడు. సో మ్యాచ్ అయితే లాస్ట్ ఓవర్ వరకు వచ్చినా కూడా ఏ స్థితిలో కూడా జీటీ గెలిచేది అనిపించలేదు. సో జీటీకి ఓటమి తప్పలేదు. లక్నో ఫైనల్లీ వాన్ ద మ్యాచ్ విత్ 6 wickets ఇన్ హ్యాండ్ అండ్ 3 balls to spare. సో దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ మ్యాచ్. ఇంకో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్ మనం పంజాబ్ గెలిచేది అనుకున్నాం, బట్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. గెలవడానికి కూడా మంచి రీజన్ ఉంది, ఎందుకంటే అభిషేక్ శర్మ ఎక్స్పెక్టెడ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో నిన్న ఉప్పల్లో మాత్రం మంచి పరుగుల వర్షం అయితే కురిసింది. సో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు పంజాబ్. మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ప్రిప్ సిమ్రాన్ అండ్ ప్రియాన్ షారియా మంచి కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడారు. సో 3 ఓవర్స్లోనే 53 runs కొట్టారు. 6 ఓవర్స్లో స్కోర్ 90 వరకు వెళ్ళింది. బట్ పిక్ ఆఫ్ ద బౌలర్స్ హర్షల్ పటేల్ వచ్చాడు, 4 for 42. ప్రియాన్ షారియా వికెట్ తీశాడు, ఆ బ్రేక్ త్రూ అనేది ఇచ్చాడు. సో మిడిల్ ఓవర్లో మ్యాక్స్వెల్ వికెట్ తీశాడు, శశాంక్ సింగ్ వికెట్ తీశాడు, శ్రేయస్ అయ్యర్ వికెట్ తీశాడు. సో హర్షల్ పటేల్ 4 for 42 ఇస్ ద మ్యాచ్ విన్నింగ్ స్పెల్. ఖచ్చితంగా ఆ 4 for 42 కానీ ఆ టైంలో రాకపోయి ఉంటే స్కోర్ ఇంకో 20 runs ఎక్స్ట్రా ఉండేదేమో. సో వీ నెవర్ నో. అండ్ బ్యాటింగ్లో అయ్యర్ నుంచి మంచి ఇన్నింగ్స్ చూసాం. మనం ప్రీషోలో చెప్పుకున్నాం ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ అయ్యర్, ఖచ్చితంగా 50 చూస్తామని. సో హీ స్కోర్డ్ 82 of 36 balls. తనకన్నా లాస్ట్ 2 overs ఉంటే స్కోర్ ఇంకొక 10 runs ఎక్కువ వచ్చేదేమో. సో ప్రేప్ సిమ్రాన్ ఇంకో వెల్ మేడ్ 36 runs కొట్టాడు. ప్రియాన్ షారియా నుంచి 30 runs చూసాం. సో వదేరా కొద్దిగా స్ట్రగుల్ అయినప్పటికీ 27 runs కొట్టాడు 22 balls. మ్యాక్స్వెల్ వన్స్ అగైన్ ఫెయిల్ అయ్యాడు. శశాంక్ సింగ్ ఫెయిల్ అయ్యాడు, 4 runs కొట్టాడు. బట్ ఆ ఎండ్లో ఆ 20 runs వచ్చాయి అంటే కారణం స్టాయినిస్. షమి వేసిన లాస్ట్ 4 balls లాస్ట్ 4 6లు కొట్టాడు వరుసగా. సో దట్ టుక్ ద స్కోర్ పాస్ 240. షమీర్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు, 75 runs ఇచ్చేసాడు, వికెట్ ఏం తీయలేదు. సో ఈ రోజు సన్ రైజర్స్ డెబ్యూ చేసిన ఇషాన్ మలింగ కూడా మంచి బౌలింగ్ అయితే వేసాడు, 2 wickets తీసుకున్నాడు, 45 runs ఇచ్చాడు. సో గుడ్ స్పెల్ ఫ్రమ్ హిమ్. సో
ఓవరాల్గా పంజాబ్ అయితే 245 స్కోర్ చేశారు. ఇట్ ఈస్ నెవర్ ఈజీ టు చేజ్. యాక్చువల్లీ 245 అనేది చాలా పెద్ద స్కోర్. దానికి తగ్గట్టుగా ఎస్ఆర్హెచ్ కూడా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. 170 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు హెడ్ అండ్ అభిషేక్. హెడ్ మన యాజ్ యూజువల్గా ఫస్ట్ ఓవర్ నుంచే మంచి అటాకింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఆ ఫోర్స్ కానీ ఆ సిక్సెస్ కానీ. సో హెడ్ నుంచి చాలా మంచి ఇన్నింగ్స్ చూసాం. 66 ఆఫ్ 37 బాల్స్. అభిషేక్ స్టార్టింగ్లో లక్ అనేది ఉండేది, క్యాచ్ అవుట్ అయిపోయాడు, కానీ అది నో బాల్ ఫ్రీ హిట్ అవ్వడం, తనకి మళ్ళీ వెనక్కి రావడం, ఆ బాల్ నుంచే మళ్ళీ 6 కొట్టడం. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ అభిషేక్ అషడే. తన బ్యాటింగ్లో 2 క్యాచెస్ కూడా డ్రాప్ అయ్యాయి. సో హీ మేడ్ మోస్ట్ ఆఫ్ ద లక్. 141 అయితే స్కోర్ చేశాడు 55 బాల్స్ లోనే. సో చాలా బీభత్సమైన ఇన్నింగ్స్ అది. తర్వాత సెంచరీ కొట్టిన తర్వాత పాకెట్ నుంచి ఆ పేపర్ తీసి చూపించాడు, దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని. సో అతని కాన్ఫిడెన్స్ మెచ్చుకోవచ్చు. తన ముందే ప్రిపేర్ అయ్యాడు, ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో పెద్ద ఇన్నింగ్స్ వస్తుందని తనకు తెలుసు. సో కిడోస్ టు హిమ్. ఇది నిన్న మ్యాచ్ లో జరిగింది. లాస్ట్ కి అభిషేక్ 141, హెడ్ 66, లాస్ట్ లో క్లాస్ 20 రన్స్ తో మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. అండ్ బౌలింగ్ వచ్చేసరికి హర్షదీప్ ఒక వికెట్ తీశాడు, అది లాస్ట్ లో అభిషేక్ వికెట్. అండ్ మిడిల్ లో యుజ్వేంద్ర చహల్ వికెట్ తీసినప్పటికీ 50 రన్స్ ప్లస్ ఇచ్చాడు. సో హీఈస్ హ్యావింగ్ బ్యాడ్ ప్యాచ్. పంజాబ్ మంచి 3 విన్స్ తర్వాత మళ్ళీ 2 లాసెస్ అయితే ఉన్నాయి. సో పంజాబ్ దే హ్యావ్ లిటిల్ క్వశ్చన్స్ ఇన్ దట్ మిడిల్ ఆర్డర్. టాప్ ఆర్డర్ ఫైర్ అవుతున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ కొద్దిగా ఫెయిల్ అవుతున్న వల్ల వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంటుంది. సో మిడిల్ ఓవర్ కానీ నిన్న కానీ హిట్ అయ్యి ఉంటే ఇంకో 20 రన్స్ ఎక్స్ట్రా వచ్చేవి ఖచ్చితంగా. సో 245 is a big score, but 260 is even bigger. So there is a chance for them to improve that. And maybe ఇంపాక్ట్ సబ్ కింద విజయ్ కుమార్ వ్యాషిక్ని వాడుండాల్సింది యష్ ఠాకూర్ బదులు. ఎందుకంటే వ్యాషిక్ వైడ్ యార్కర్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా చాలా వైటల్గా కూడా మారిండేవాడు. మేబీ రాంగ్ ప్లాన్ ఐ థింక్. తనే వికెట్ తీసినప్పటికీ అది నో బాల్ అవ్వడం యష్ ఠాకూర్కి ఒక మైనస్ అయ్యే అంశం అది. సో గుడ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్. ఆఫ్టర్ 4 కన్సిక్యూటివ్ లాసెస్ ఈరోజు విన్ అనేది వచ్చింది. సో దే ఆర్ లుకింగ్ గుడ్. లాస్ట్ ప్లేస్ అనేది వదిలేశారు. సో ఆరెంజ్ ఆర్మీకి నిన్న గ్రౌండ్కి వెళ్ళిన అందరికి పైసా వసూలు మ్యాచ్ అయితే వచ్చింది. సో 500 odd runs చూసాం. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఎస్టేస్ మ్యాచ్. ప్యాట్ కమిన్స్ టాస్ లోనే చెప్పాడు, మీరు ఎంత కొట్టినా మేమైతే చేస్ చేస్తామని, అండ్ హీ డిడ్ ఇట్. సో ఓవరాల్ గుడ్ గేమ్ ఫర్ సన్ రైజర్స్. మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే గేమ్ ఇది. నెక్స్ట్ మ్యాచెస్ కి, కమింగ్ మ్యాచెస్ లో వాళ్ళకి చాలా కీలకంగా మారనున్నది ఈ మ్యాచ్. సో నెక్స్ట్ 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ ఎంఐతో ఉన్నాయి కాబట్టి ఇట్స్ స్ట్రాంగ్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇది గైస్ నిన్నటి మ్యాచెస్ గురించి. ఈ రోజు మ్యాచ్లు చూద్దాం. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ద క్లాష్ ఆఫ్ రాయల్స్. ఈ రోజు మ్యాచ్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది, జైపూర్. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ మ్యాచ్ అక్కడ. సో మ్యాచ్ 3:30 స్టార్ట్ అవుతుంది. పిచ్ కొద్దిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటారు, ఎందుకంటే ఆ హీట్లో నువ్వు ఫీల్డింగ్ ఆడడం కంటే బ్యాటింగ్ ఆడడం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇన్నింగ్స్ కొద్దిగా అయ్యే కొద్ది పిచ్ కూడా కొద్దిగా స్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 180 ఉంది. ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్కోర్స్ 180 నుంచి 200 మధ్యలో స్కోర్ ఉండొచ్చు. అండ్ హెడ్ టు హెడ్ వచ్చేసరికి స్లైట్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి ఉంది. ఆర్సీబీ 15 గెలిస్తే ఆర్ఆర్ జస్ట్ 14 గెలిచారు. సో దర్ ఈస్ నథింగ్ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఆర్ఆర్ 14, ఆర్సీబీ 15. దిస్ ఇస్ అబౌట్ వెన్యూ. ప్రాబబుల్ కాల్ చూద్దాం. బోత్ టీమ్స్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ లాస్. Maybe I don't see any changes in Rajasthan. If Hetmer is available, not Hetmer, హస్రంగా కానీ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా హస్రంగా టీంలోకి వస్తాడు. లేదంటే హస్రంగా కానీ అవైలబుల్ లేకపోతే సేమ్ ఫరూకీతో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో సంజు అండ్ జైస్వాల్ అట్ ద టాప్. సో నితీష్ రాణా at 3, రియాన్ పరాగ్ at 4. ఈ టాప్ 4 ఆర్ జురల్తో కలిపి టాప్ 5 నుంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆల్ ఇండియన్ బ్యాట్స్మెన్స్. సో మంచి ఫామ్లో అయితే ఉన్నాడు శాంసన్. పరాగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో 20 రన్స్ క్యామియో చూసాం. జైస్వాల్ 60 కొట్టిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. సో ఇది కొద్దిగా ప్యాచ్ స్టార్ట్ అని చెప్పుకోవాలి జైస్వాల్కి. తన స్టాండర్డ్స్ తగ్గ ఇన్నింగ్స్ అయితే ఇప్పుడు వరకు ఆడలేదు. 67 కొట్టినప్పటికీ అది కూడా 45 బాల్స్ ఆడేశాడు. సో జైస్వాల్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజు ఖచ్చితంగా. సో నితీష్ రాణా at 3 మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు కేకేఆర్ మీద. సో నితీష్ రాణా కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ బాల్ నుంచి కూడా ఎక్కువ ఇంటెంట్ చూపిస్తున్నాడు. మేబీ ఆ ఇంటెంట్ చూపించడం వల్ల 2 సార్లు అవుట్ అయిపోవచ్చు, కానీ తనైతే ఇంటెంట్ మార్చుకుంటే అనిపించట్లేదు నాకు. సో నితీష్ రాణా at 3, రియాన్ పరాగ్ at 4, జురల్ 5. ఫస్ట్ మ్యాచ్లో చాలా చక్కగా ఆడారు, తర్వాత కొద్ది ఫామ్ క్షీణిస్తూ వచ్చింది. సో జురల్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. హెట్మేర్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టినప్పటికీ అది లూజింగ్ కాజ్లో వచ్చింది. సో హెట్మేర్ నుంచి కూడా ఆ ఫామ్ కంటిన్యూ చేస్తారని కోరుకుందాం. సో ఇది బ్యాటింగ్ కొద్దిగా వీక్, అంటే చాలా షార్ట్ గా కనిపిస్తుంది. ఒక 4 వికెట్లు పెడితే నీ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ లేడు. సో శుభం దుబెన్ ఇంపాక్ట్ లో ట్రై చేశారు, బట్ హీఈస్ నాట్ దట్
బిగ్ ప్లేయర్ కదా, అంటే పెద్ద మ్యాచ్ల్లో ఆ క్రంచ్ సిచ్యువేషన్స్లో తనకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు అనిపిస్తుంది. సో ఆ బ్యాటింగ్ డెప్త్ కొద్దిగా తక్కువ ఉంది. అండ్ బౌలింగ్ విషయంకి వచ్చేసరికి ఆర్చర్ పవర్ ప్లేలో చాలా మంచిగా వేస్తున్నాడు. సో ఆర్చర్ ఈజ్ అ ప్లేట్ టు వాచర్ ఫర్ ఖచ్చితంగా. ఆర్చర్ నుంచి ఆ స్పీడ్ స్పెల్ అయితే మళ్ళీ చూస్తాం. 150 పేస్ ఎక్కడ తగ్గట్లేదు. సో తనతో పాటు ఫరూక్కి కొత్త పని షేర్ చేసుకుంటాడు. సో సెకండ్ చేంజ్ అప్గా తుషార్ దేశపాండే రావచ్చు. మేబీ ఈ మ్యాచ్లో సందీప్ శర్మని కూడా పవర్ ప్లేలో యూజ్ చేయొచ్చు, ఎందుకంటే తనకి విరాట్ కోహ్లీ అగేన్స్ట్ మంచి రికార్డు కూడా ఉంది. సో స్పిన్నింగ్ విభాగంలో మహేష్ దీక్షను ఒకడే చూసుకోవాలి. సో దిస్ అబౌట్ 12 ఆఫ్ రాజస్థాన్. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ ఖచ్చితంగా జైస్వాల్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తన నుంచి పెద్ద నుంచి అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ తను కూడా ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి తనకు కూడా ఉంటుంది ఖచ్చితంగా పెర్ఫామ్ చేయాలి అని. అండ్ హోమ్ గ్రౌండ్కి వెళ్ళారు, సో అక్కడ కూడా పెర్ఫామ్ చేస్తే మంచి సపోర్ట్ అయితే వస్తుంది. సో ఐ థింక్ జైస్వాల్ ఇస్ ద ప్లేట్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. కమింగ్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఓడిపోయి వస్తున్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. దే లుక్ సెటిల్డ్, ఎటువంటి చేంజెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సేమ్ 12తో వెళ్తారు. మేము ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్ లో కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు. సో ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ విల్ ఓపెన్. సాల్ట్ నుంచి అగ్రెసివ్ ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ చూస్తాం. తను ఎన్ని ఫెయిల్ అయినప్పటికీ తన ఇంటెంట్ అయితే మారదు. తన ఇంటర్నేషనల్ టీం నుంచి కూడా అదే చేసుకుని వస్తున్నాడు. సో ఫిలిప్ సాల్ట్ ఎట్ ద టాప్ అండ్ విత్ విరాట్ కోహ్లీ కూడా డీసెంట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. అంత బీభత్సమైన ఫామ్ అని చెప్పలేం కానీ డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు. సో దేవదత్ పడికల్ ఒక్కొక్క మ్యాచ్ బ్లో అండ్ ఒక్కొక్కసారి బ్లో కోల్డ్ బ్లో హాట్ టైప్ లో ఉన్నాడు పడికల్. సో ఒక మ్యాచ్ పెర్ఫార్మెన్స్ వస్తే ఒక మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. సో ఎక్స్పెక్ట్ సమ్ బిగ్ హిట్స్ ఫ్రమ్ పడికల్ దిస్ మ్యాచ్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్ లో ఆర్ఆర్కి ఆడాడు, జైపూర్ లో కూడా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో పడికల్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ పటిదార్ గురించి పెద్ద అని చెప్పిన తక్కువే, తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినప్పటికీ తన నుంచి మనం ఇంకో పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ రాజస్థాన్ లో ఆ స్పిన్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ తన ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా చక్కగా ఆడుతారు కాబట్టి రజత్ పటిదార్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లియామ్ లివింగ్స్టన్ ఇస్ ద ఓన్లీ వీక్ క్లాక్ ఇన్ దిస్ బ్యాటింగ్ లైనప్, ఎందుకంటే తను కొద్దిగా ఫామ్ లో లేడు. ఒక 50 ఉన్నప్పటికీ అది కూడా లూజింగ్ కాజ్ లో వచ్చింది. అంత పెద్ద స్ట్రైక్ రేట్ తో కూడా ఏం కాదు అది. సో లివింగ్స్టన్ నీడ్ టు ఫైర్. లివింగ్స్టన్ ఒకటి ఫామ్ లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్ ఇంకా బలంగా ఉంటుంది. సో దెన్ కమ్స్ జితేష్ అండ్ టిమ్ డేవిడ్. ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు, ఇద్దరు మంచి ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. సో టాప్ 7 is looking solid. Then comes bowling. Kunal Pandya and Suyash Sharma are the spinners. Suyash Sharma in particular middle overs లో చక్కగా వేసిన వికెట్స్ తీసుకున్నప్పటికీ రన్స్ స్కోరింగ్ అయితే తగ్గిస్తున్నాడు. సో దిస్ అబౌట్ సుయాష్. అండ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి బౌలర్. సో తన నుంచి కూడా ఇంకో మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రన్స్ ని కంటైన్ చేయడానికి కృణాల్ పాండ్యాను సుయాష్ శర్మ మిడిల్ ఓవర్ లో యూస్ చేస్తారు. అండ్ భువి యష్దయాల్ కొత్త బాల్ షేర్ చేసుకున్నారు. మేబీ ఈరోజు కూడా అదే ప్లాన్ తో వెళ్ళొచ్చు. జాష్ హెజల్వుడ్ లాస్ట్ మ్యాచ్ లో ఒక ఓవర్ లో కేఎల్ రాహుల్ అగేన్స్ట్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ వి నో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెజల్వుడ్. అండ్ ఆర్సీబీ మేనేజ్మెంట్ విల్ హోప్ దట్ హెజల్వుడ్ కమ్స్ గుడ్ టుడే. సో దిస్ ఇస్ అబౌట్ 12. భువనేశ్వర్ కుమార్ కూడా చక్కగా వేస్తున్నాడు. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ దిస్ టీమ్ ఇస్ డెఫినెట్లీ విరాట్ కోహ్లీ మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా మంచి ఫామ్ లో రావాలని కోరుకుందాం. సో విరాట్ కోహ్లీ నుంచి ఇంకో 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మ్యాచ్. సో విరాట్ కోహ్లీ ఇస్ అ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ బ్యాటర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ జఫ్రా ఆర్చర్ వర్సెస్ ఫిలిప్ సాల్ట్ అండ్ కోహ్లీ. జఫ్రా ఆర్చర్ అయితే రాకెట్స్ వేస్తున్నాడు, లిటరల్ గా చాలా పేస్ వేస్తున్నాడు, ఇన్స్వింగ్ వేస్తున్నాడు. సో ఆ బ్యాటిల్ ఖచ్చితంగా బాగుంటుంది. సాల్ట్ అండ్ కోహ్లీ వర్సెస్ జఫ్రా ఆర్చర్ మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అవ్వచ్చు. ఇంకోది ఏంటంటే మన భువనేశ్వర్ కుమార్ అండ్ ఎస్డేఎల్ ఆర్ జాష్ హెజల్వుడ్ ఎవరు కొత్త బౌలర్స్ తో వారికి అగేన్స్ట్ గా సంజు శాంసన్ అండ్ జైస్వాల్ వాళ్ళు ఇద్దరు ఎలాగా ఆడతారని చూడాలి. సో దీస్ ఆర్ ద బ్యాటర్స్ టు వాచ్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. ఈరోజు సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి డీసీ వర్సెస్ ఎంఐ. మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియం జరుగుతుంది. ఈ స్టేడియంలో కూడా ఇదే ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్ కి. సో 7:30 స్టార్ట్ అవుతుంది. పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ ఉంటుంది. లాస్ట్ సీజన్ మనం చూసాం ప్రతి స్కోర్ 230, 240, 250 ఉండేవి. యావరేజ్ స్కోర్ 230 ఉండేది. సో 2 స్కోర్స్ మాత్రమే 200 లోపు ఉన్నాయి. ఒకటి 199, ఒకటి 189, అవి కూడా పెద్ద స్కోర్లే. సో ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ పిచ్, సిమిలర్ కైండ్ ఆఫ్ స్కోర్స్. ఖచ్చితంగా 210 అబోవ్ అయితే చూస్తాం. ఖచ్చితంగా చేజింగ్ టీమ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఇక్కడ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. డీసీ 16 గెలిస్తే ఎంఐ 19 గెలిచారు. సో ఎంఐ హ్యాస్ దట్ ఎడ్జ్ ఆన్ డీసీ. డబుల్ 12 వచ్చేసరికి డూప్లెసిస్ ఫిట్నెస్ మీద కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. ఇఫ్ డూప్లెసిస్ ఫిట్ అండ్ ఫైన్ హీ విల్ ప్లే ఇన్ ద టాప్. ఆర్ఎస్ సమీర్ రిజ్వీని రిప్లేస్ చేస్తారు. అప్పుడు కేఎల్ రాహుల్ మళ్ళీ ఓపెనింగ్ వెళ్తాడు. సో దిస్ ఓన్లీ చేంజ్ ఐ కెన్ ఎక్స్పెక్ట్. ఇఫ్ నటరాజన్ ఈస్ ఫిట్ హీ కెన్ రీప్లేస్ మోహిత్ శర్మ ఆర్ ఎల్స్ మోహిత్ శర్మ కూడా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి కంటిన్యూ చేయొచ్చు. సో ఓపెనింగ్ లో మెగ్గరక్ ఫెయిల్ అవుతున్నాడు. సో దే వాంట్
మెగ్గర్ టు ఫైండ్ సమ్ ఫామ్. మెగ్గర్ గన్ ఫామ్ లోకి వస్తే డీసీ బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో మెగ్గర్ కెన్ డూప్లేస్ ఎట్ ద టాప్. డూప్లేస్ ఆడతాడు అనుకునే టీం చెప్దాం. సో మెగ్గర్ కెన్ డూప్లేస్ ఎట్ ద టాప్. అభిషేక్ పోరాల్ ఎట్ 3. తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో లాస్ట్ మ్యాచ్ వెళ్ళినప్పటికీ తన కాన్ఫిడెన్స్ అయితే తన హై ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ కేఎల్ రాహుల్. టూ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ తర్వాత వస్తున్నాడు. ఒక 77 సిఎస్కేతో కొట్టాడు, 93 ఆర్సీబీతో కొట్టాడు. రెండు కూడా టఫ్ పిచ్చెస్ మీద కొట్టాడు. ఈ పిచ్ ఇంకొద్దిగా బ్యాటింగ్ ఎయిట్ చేస్తుంది కాబట్టి ఇంకా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కేఎల్ రాహుల్ నుంచి. సో ఎట్ 5 కమ్స్ కెప్టెన్ అక్షర్ పటేల్. తను లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ లో కొద్దిగా ఎక్స్పెన్స్ అయినప్పటికీ, బ్యాటింగ్ లో కూడా ఫెయిల్ అయినప్పటికీ తన నుంచి అయితే ఇంకో మంచి స్పెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు కూడా తను పవర్ ప్లే బౌలింగ్ వేస్తాడని అనుకోవచ్చు, ఎందుకంటే తనకి రోహిత్ శర్మకి అగెన్స్ట్ మంచి రికార్డ్ ఉంది. సో అక్షర్ పటేల్ అండ్ 5 టెస్ట్ అండ్ స్టెప్స్ లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు, 38 రన్స్ కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. సో స్టెప్స్ ఎట్ 5, 6 అండ్ అశుతోష్ అండ్ విప్రాజ్ నిగమ్ at 7 and 8. దే హ్యావ్ దట్ బ్యాటింగ్ డెప్త్. ఇండియన్ ఫినిషర్స్ ఉన్నారు అశుతోష్ అండ్ విప్రాజ్ ప్లేస్ లో. సో విప్రాజ్ కూడా మంచిగా లెగ్ స్పిన్ కూడా వేస్తున్నాడు, 4 hours బ్యాంక్ అయిపోయాడు. సో ఈజ్ బౌలింగ్ ఎకనామికల్లీ విత్ వికెట్ టేకింగ్ ఎబిలిటీస్. సో విప్రాజ్ నిగమ్ అండ్ కుల్దీప్ యాదవ్ షేర్స్ దట్ స్పిన్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ అక్షర్ పటేల్. సో కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఆ పేస్ వ్యారీ చేస్తున్నాడు, ఆ రాంగ్ వన్ కానీ చాలా మంచిగా రిలీజ్ అయితే అవుతున్నాడు, మంచి రిధమ్ లో కనిపిస్తున్నాడు కుల్దీప్ యాదవ్. సో ఇంకో మంచి మ్యాచ్ అయితే ఉంటుంది కుల్దీప్ యాదవ్ కి ఖచ్చితంగా. సో ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ అండ్ ముఖేష్ కుమార్ ఉన్నారు. మిచెల్ స్టార్క్ మళ్ళీ కొత్త బాల్ తో ఖచ్చితంగా బ్రేక్ త్రూ అయితే ఇవ్వాలి అగేన్స్ట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కూడా మిచెల్ స్టార్క్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది, తన అగ్రెసివ్ ఇంటెంట్ అయితే చూపిస్తాడు. సో దిస్ ఇస్ అబౌట్ 12 ఆఫ్ డీసీ. ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ కేఎల్ రాహుల్. హూ ఎల్స్? తన ఉన్న ఫామ్ లో ఏ బౌలర్ అయినా ఖచ్చితంగా కేఎల్ రాహుల్ టేక్ డౌన్ చేస్తాడు. సో కేఎల్ రాహుల్ ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఎక్స్పెక్ట్ అనదర్ 50 ప్లేయర్స్ రన్స్ ఫ్రమ్ కేఎల్ రాహుల్. ఈవెన్ సెంచరీ వీ కెన్ ఎక్స్పెక్ట్. 12 ఆఫ్ ఎంఐ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్ మీద అయితే ఉంటారు, ఎందుకంటే బుమ్రా కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఇంజరీ అండ్ రోహిత్ శర్మ ఒక 4 or 6 కొట్టి చిన్న క్యామియో అయితే ఆడాడు. సో రోహిత్ శర్మ అండ్ రికిల్టన్ అట్ ద టాప్. ఈ రోజు రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఖచ్చితంగా రన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో రోహిత్ శర్మ అండ్ రికిల్టన్ ఓపెనింగ్, రికిల్టన్ మళ్ళీ కీపింగ్ చేస్తాడు. ఒక మ్యాచ్ కొట్టాడు 60 తర్వాత ఫెయిల్ అవుతున్నప్పటికీ రికిల్టన్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విల్ జాక్స్ నీడ్స్ టు ఫైర్. ఈ సీజన్ లో మనం అనుకున్నంత పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు విల్ జాక్స్ నుంచి, ఆ మూజ మిస్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి ఉన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు విల్ జాక్స్ ఇక్కడ. సో విల్ జాక్స్ ఈ మ్యాచ్ కి దే విల్ గివ్ అనదర్ ఛాన్స్. విల్ జాక్స్ విల్ ప్లే at 3. అండ్ దెన్ కమ్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి సీజన్ ఉంది, 200+ రన్స్ కొట్టాడు ఆల్రెడీ సీజన్. సో ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్. ఈ రోజు పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఇంకా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ తిలక్ వర్మ వస్తాడు, తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ నమన్ టు ఫినిష్. సో 5, 6, 7 తిలక్, హార్దిక్ అండ్ నమన్ ఫినిష్ చేస్తారు ఇన్నింగ్స్ ని. తిలక్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా మనం చూసాం లాస్ట్ మ్యాచ్ లో ఎక్కడున్న మ్యాచ్ ని ఎక్కడ తీసుకొచ్చాడు. సో ఈజ్ ఏ ప్లేయర్ టు వాచ్ ఫర్ డెఫినెట్లీ. బౌలింగ్ కూడా మిడిల్ ఓవర్స్ లో బాగా వేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. ఆ స్లోవర్ వన్స్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ స్లోవర్ బాల్స్ చాలా చక్కగా వేస్తున్నాడు. సో నమన్ నుంచి కూడా మంచి ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాంట్నర్ at 8 ఈజ్ ఏ గుడ్ ఆప్షన్ టు హ్యావ్ ఇన్ at 8, ఎందుకంటే ఆ బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంటుంది. సో తను కూడా మంచి వేరీ బౌలర్, ఎందుకంటే ఆ హైట్ తో మంచి పేస్ అయితే జనరేట్ చేస్తాడు. ఆ పేస్ వేరియేషన్ ఉంటుంది, ఆ డిప్ ఉంటుంది. సో మిచిల్ శాంట్నర్ ఇస్ గుడ్ వన్ టు హ్యావ్. ఇంకో స్పిన్నింగ్ ఆప్షన్ కింద విఘ్నేష్ పుత్తూర్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు, అయినప్పటికీ తనకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు అనిపిస్తుంది. సో మేబీ పుత్తూర్ని ఆడిస్తారు, లేదంటే కరణ్ శర్మ ఉన్నాడు, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో దే కెన్ గో విత్ కరణ్ శర్మ ఆల్సో. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బోల్ట్ అండ్ చహల్, దీపక్ చహర్ విత్ న్యూ బాల్ అండ్ జస్ప్రీత్ బుమ్రా ద సెకండ్ సీమ్ అప్. సో their fast bowling is looking very good. బోల్ట్ నుంచి ఫస్ట్ ఓవర్ లో మళ్ళీ వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే మెగ్గర్ మంచి ఫామ్ లో లేడు కాబట్టి మెగ్గర్ వికెట్ తీసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో దీపక్ చహర్ కూడా కొత్త బాల్ తో చక్కగా వేస్తున్నాడు. అండ్ బుమ్రా మనకు తెలుసు స్కోర్ 230, 240 ఉన్నా సరే అందులో బుమ్రా ఇచ్చేది 25-30 రన్స్ ఇస్తాడు. సో బుమ్రా ఇస్ అన్ ఎక్స్పెక్షన్. సో ప్లేట్ టు వాచర్ ఇస్ డెఫినెట్లీ రోహిత్ శర్మ, ఎందుకంటే ఈ రోజు అయితే రోహిత్ శర్మ నుంచి నేను ఖచ్చితంగా రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా 50 ఉంటుందని నేను అనుకుంటున్నా పర్సనల్ గా. సో రోహిత్ శర్మ విల్ బి ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ బ్యాటిల్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బోల్ట్ వర్సెస్ మెగ్గర్ కని. సో అదే బ్యాటిల్ ఉంటుంది, బోల్ట్ వర్సెస్ డీసీ టాప్ ఆర్డర్. కేఎల్ రాహుల్ ఓపెన్స్ ద ఇన్నింగ్స్, దెన్ బోల్ట్ వర్సెస్ కేఎల్ రాహుల్ అండ్ మెగ్గర్ ఖచ్చితంగా బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్ అవుతుంది, ఎందుకంటే ఆ బ్యాట్ మ్యాచ్ అయితే డిసైడ్ చేయొచ్చు. సో ఇంకో బ్యాటిల్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ వర్సెస్ మన ముంబై మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది విత్ సూర్యకుమార్, తిలక్ అండ్ హార్దిక్. వీళ్ళకి అగేన్స్ట్ కుల్దీప్ యాదవ్ అలా బౌలింగ్ చేస్తాడని చూడాలి.
అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ని కొద్దిగా 15, 16, 17 ఓవర్స్లో వాడుతున్నాడు. సో ఆ టైంలో హార్దిక్ పాండ్యా వస్తాడు. సో హార్దిక్ పాండ్యా ఎగెన్స్ట్ కుల్దీప్ యాదవ్ ఎలాగే వేస్తాడనేది చూడాలి. సో ఇంకో బ్యాట్ ఏంటంటే మన అక్షర్ పటేల్ వేసెస్ రోహిత్ శర్మ. అక్షర్ పటేల్ పవర్ ప్లేలో వేసే ఛాన్స్ ఉంది ఈ రోజు, ఎందుకంటే రోహిత్ శర్మకి ఎగెన్స్ట్ అతనికి మంచి రికార్డ్ ఉంది కాబట్టి. సో ఆ బ్యాట్లు కూడా ఖచ్చితంగా మంచి బ్యాట్లు అవుతుంది. సో దీస్ ఆర్ అబౌట్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ప్రిడిక్షన్స్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. రెండు టీమ్స్ కూడా లాస్ తర్వాత వస్తున్నారు. సో ఒక మంచి కాంపిటేటివ్ మ్యాచ్ అయితే చూస్తాం ఈరోజు. ఖచ్చితంగా 190 స్కోర్లో ఉండొచ్చు. అది కూడా చేజింగ్ టఫ్ ఉండొచ్చు. పిచ్ మేబీ సెకండ్ ఇన్నింగ్స్ కొంచెం స్లో కూడా మారొచ్చు. మేబీ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నా. పర్సనల్లీ ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ. ఐ వాంట్ ఎవ్రీ మ్యాచ్ ఆఫ్ ఆర్సీబీ టు విన్. అందుకే నేనైతే ఆర్సీబీతో వెళ్తా. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి డీసీ వర్సెస్ ఎంఐ. డీసీ 4 out of 4 గెలిచినప్పటికీ ఈ మ్యాచ్ అయితే నేను ఎంఐ గెలిచింది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఆ బూమ్రాతో మంచి బూస్ట్ అయితే వచ్చింది. లాస్ట్ మ్యాచ్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. జస్ట్ 12 runs షార్ట్లో అయిపోయారు 230 చేజింగ్లో. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా ఏ స్కోర్ అయినా వాళ్ళైతే ఖచ్చితంగా చేజ్ చేస్తారు. 240 డీసీ కొట్టిన 240 కూడా ఎంఐ చేజ్ చేస్తారని ఈరోజు అనుకుంటున్నాను నేను. సో ఐఎమ్ బ్యాకింగ్ ఎంఐ. సో ఈరోజు రెండు మ్యాచ్లో ఒకటి ఆర్సీబీ ఇంకోటి ఎంఐ గెలిచింది అనుకుంటున్నా. సో మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నా కూడా చెప్పండి కామెంట్స్లో. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.